పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడం ఏంటి అని, ఇటువంటి దాడులకు భయపడేది లేదని అంబటి రాంబాబు అన్నారు. పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. ఇక రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్ అంటూ దుయ్యబట్టారు. ఫేక్ న్యూస్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్గా 7 సంవత్సరాల రూపశిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత